ఫ్రెండ్స్, టాటా స్కై ప్యాకేజ్ డీటెయిల్ కంప్లీట్గా వచ్చింది. ముందుగా మీరు మీ ఐడి నెంబర్ కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్టికులర్గా టాటా స్కై గురించి చాలా రోజులైంది వెయిట్ చేస్తూ ఉన్నాము టాటా స్కై డీటెయిల్స్ రావాలని. ఇప్పుడు అన్ని డీటెయిల్ తోటి ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎస్డి ఛానల్ సెలెక్ట్ చేస్తే హెచ్డి అవసరం ఉండదు. హెచ్డి ఛానల్స్ సెలెక్ట్ చేస్తే ఎస్డి అవసరం ఉండదు. ఇక్కడ రికమెండెడ్ ఫర్ యూ అని ప్యాకేజెస్ ఉన్నాయి. టాటా స్కై ప్యాక్స్ అని ఉన్నాయి. తర్వాత ఆల్ ప్యాక్స్ అండ్ ఛానల్స్ అని ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా నేను రికమెండెడ్ ప్యాక్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రాయ్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎవరైతే ప్యాకేజెస్ 6 మంత్ కానీ 12 మంత్ కానీ లాంగ్ టర్మ్ ప్యాకేజెస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కస్టమర్ చాయిస్ ప్రకారం మైగ్రేట్ కావాల్సి ఉంది అని చెప్తున్నారు. కస్టమర్ కేర్లో కన్ఫర్మ్ చేశాను, నేను డీలర్ హెల్ప్ లైన్కి కాల్ చేశాను ఇప్పుడే. నేను ఆటోమేటిక్గా 1 ఫిబ్రవరికి మైగ్రేట్ అవుతుంది అని చెప్తున్నారు. అంతకు ముందుగా మీరు ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకొని ఉంటారో వాళ్ళకి అమౌంట్ టాటా స్కై అకౌంట్లో క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు. 89 per month అని ఉంది. ఎన్సిఎఫ్ ఫీజ్ 153 రూపీస్ అని ఉంది. తెలుగు రీజనల్ 21 ఎస్డి ఛానల్స్ ఇస్తున్నారు. ముందుగా నేను ఎస్డి బాక్స్కి సెలెక్ట్ చేస్తున్న ప్యాకేజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఉన్నాయి తెలుగు ఛానల్స్లో. పే ఛానల్స్ ఇవి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అని ఉంది. ఫిల్టర్ ఆప్షన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేయాలి. హెచ్డి బాక్స్ అని ఉంది. తర్వాత స్టాండర్డ్ డెఫినేషన్ అని ఉంది. రెండు సెలెక్ట్ చేయటం మంచిది, కంపేర్ చేసుకోవచ్చు. హెచ్డి ఛానల్స్ ప్రైజు అలాగే స్టాండర్డ్ ఛానల్స్ ప్రైజు. తర్వాత కేటగిరీస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ అయినా కానీ కిడ్స్ ప్యాక్ అయినా కానీ. తర్వాత అప్లై అని ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి కంప్లీట్గా ఆ కేటగిరీస్ వైజు ఛానల్స్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎఫ్టీఏ బేసిక్ అని ఉంది. తర్వాత తెలుగు బేసిక్ అని ఉంది. ఇవి టాటా స్కై ప్యాక్స్. ఇక్కడ తర్వాత తెలుగు బేసిక్ హెచ్డి అని ఉంది. కేటగిరీస్ వైజ్ ఇక్కడ ఛానల్స్ మెన్షన్ చేశారు వాళ్ళు. ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఏవైతే మనం ఛానల్స్ చూస్తామో. ఇక్కడ తెలుగు రీజనల్ మినీ అని ఉంది, తెలుగు రీజనల్ అని ఉంది. మినీ ఛానల్ ప్యాకేజ్ 87 రూపీస్, తెలుగు రీజనల్ 136 రూపీస్ ఉంది. ఆల్ ప్యాక్స్ అండ్ ఛానల్స్ ఉంది. ఇప్పుడు కంపారిజన్ చేస్తే ఇక్కడ బ్రాడ్కాస్టర్స్ ప్యాక్స్ ఉన్నాయి, అలా కట్టే ఛానల్స్ ఉన్నాయి. ఫిల్టర్ మళ్ళీ ఈ విధంగా బ్రాడ్కాస్టర్స్ ప్యాక్ సెలెక్ట్ చేయాలంటే ఫిల్టర్స్కి వెళ్ళి ఆప్షన్లో తెలుగు, స్పోర్ట్స్, హెచ్డి, స్టాండర్డ్ డెఫినేషన్ అని సెలెక్ట్ చేస్తున్నా. బ్రాడ్కాస్టర్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ జీ ప్యాకేజ్ ఉంది. జీ తెలుగు ప్యాకేజ్ 23 రూపీస్ 60 పైసా ఉంది. జీ ప్రైమ్ తెలుగు అని ఉంది. ఈ ప్యాక్ సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే అలా కాటే ఛానల్ తీసుకున్నా కానీ జీ తెలుగులో 22 రూపీస్ 42 పైసా ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ
అదర్స్ ఈటీవీ బొకే అని ఉంది. 7 ఛానల్స్ వస్తాయి. 28 రూపీస్ 32 పైసా ఉంది. 7 ఛానల్స్ కలిపి 28 రూపీస్ 32 పైసా ఉంది. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సన్ తెలుగు బేసిక్ ఉంది. 35 రూపీస్ 40 పైసా ఉంది. సన్ ఛానల్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్యాకేజ్ బదులు అలా కార్టే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఛానల్ చూడాలంటే ఆ ఛానల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కార్టేలోనైనా కానీ ప్యాకేజ్లో అయినా కానీ మా టీవీ ఉంది. 22 రూపీస్ 42 పైసా ఉంది. విత్ జిఎస్టీ తోటి వీళ్ళు మెన్షన్ చేశారు. చాలా ఈజీగా ఉంటుంది ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవటం. తర్వాత జెమినీ టీవీ ఉంది. 22 రూపీస్ 42 పైసా. తర్వాత న్యూస్ ఛానల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 0 ఎంఆర్పి. ఇది నెట్వర్క్ కెపాసిటీ ఫీలోనే వస్తుంది. బేసిక్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత కావాలంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 276 రూపీస్ 90 పైసా ఉంది. బ్రాడ్కాస్టర్స్ ప్యాక్స్ ఉన్నాయి సెలక్షన్లో. తర్వాత అలా కార్టే ఛానల్ ఉన్నాయి. అలాగే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కూడా సెలెక్ట్ చేశాను. స్పోర్ట్స్ ప్యాక్ ఉంది ఇక్కడ. సోనీ 10-1 అని. ఖుషి టీవీ ఉంది. 4 రూపీస్ 72 పైసా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం నెట్వర్క్ ఫీ 25 ఛానల్స్ సెలెక్ట్ చేశాను నేను. 153 రూపీస్ ఉంది. అయితే పే ఛానల్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిడి ఛానల్స్ 25 ఛానల్స్ ఏది ఉందో కాంప్లిమెంటరీ ప్యాక్ అంటున్నారు. 25 ఛానల్ కాకుండా వీళ్ళు నెట్వర్క్ కెపాసిటీ ఫీ 153 ఉంచారు. ఇప్పుడు 25 ఛానల్ సెలెక్ట్ చేశాను. లేటర్ ఆన్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ ఐడిలో ఫ్రీ టు ఎయిర్ ఛానల్ ఫ్రీగా వస్తాయి. నెట్వర్క్ కెపాసిటీ ఫీలో పే టు ఛానల్కి పే చేయాల్సి ఉంటుంది. అలా కార్టేలోనైనా కానీ బొకే ప్యాకేజ్లోనైనా కానీ. తర్వాత కన్ఫర్మ్ ఇస్తున్నాను. మీరు చూడొచ్చు ఇప్పుడు సెలెక్ట్ చేసినా కానీ ట్రాయ్ రూల్స్ ప్రకారం 1 ఫిబ్రవరికి మైగ్రేట్ అవుతుంది ప్లాన్ ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చూడొచ్చు హెచ్డి బాక్స్కి సెలెక్ట్ చేస్తున్నాను ప్యాకేజ్. ఇప్పుడు సేమ్ ఇలానే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. లాంగ్వేజ్ తెలుగు. కిడ్స్ ప్యాకేజ్ ఉంది. తర్వాత హెచ్డి అని ఉంది. తర్వాత స్టాండర్డ్ డెఫినేషన్. ఇక్కడ మీరు చూస్తే ఇది హెచ్డి బాక్స్కి సెలెక్ట్ చేస్తున్నాను ప్యాకేజీ. టర్నర్ బొకే అని ఉంది. 4 రూపీస్ 25 పైసా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఓన్లీ జీ తెలుగు హెచ్డి కావాలన్నారు. తర్వాత ఈటీవీ హెచ్డి. ఇవి సపరేట్గా తీసుకుంటే కొంత ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది. హైయెస్ట్ ప్రైస్ 2242 ఉంది. ప్యాకేజ్ తీసుకున్నా కానీ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా సింగిల్ ఛానల్లో సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే న్యూస్ ఛానల్స్ ఈ ఐడిలో కావాలన్నారు. జీరో ఎంఆర్పి ఉన్న ప్రైజు బేసిక్ ఎన్సిఎఫ్ ఫీజులోనే వస్తుంది. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సమ్మరీ. ఇది హెచ్డి ప్యాకేజ్ సెలెక్ట్ చేశాను. గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 247.68 పైసా ఉంది. ఇక్కడ జీ తెలుగు హెచ్డి ఉంది. ఈటీవీ హెచ్డి ఉంది. మా టీవీ హెచ్డి ఉంది. జెమినీ హెచ్డి ఉంది. తర్వాత నెట్వర్క్ ఫీ అని ఉంది. టోటల్ 15 ఛానల్ అని ఉంది. ఒక హెచ్డి ఛానల్కి 2 నార్మల్ ఛానల్తో సమానం ఉంటుంది. డియర్ కస్టమర్, సేమ్ ప్రాసెస్ ఇది. 1 ఫిబ్రవరికి ఈ ప్యాకేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను.
ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.